హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత క్లాస్‌లో విపత్తుకు సంబంధించిన రిపోర్ట్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్‌లో విపత్తు యొక్క పదజాలం గురించి తెలుసుకుందాం. టెర్మినాలజీ అంటే డిసాస్టర్ యొక్క టెర్మినాలజీ గురించి తెలుసుకుందాం. విపత్తు పదజాలం గురించి. హజార్డ్ అంటే వైపరీత్యం. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు జరిగిన నష్టం సంభవిస్తే ఆ సంఘటనను హజార్డ్ అంటే వైపరీత్యం అంటారు. ఒక చిన్న ప్రమాదం అనేది వైపరీత్యం అయితే అది ఎక్కువ నష్టాన్ని కలిగిస్తే దాన్ని విపత్తు అంటారు. చిన్న ప్రమాదం జరిగినప్పుడు అది వైపరీత్యంగానే పరిగణిస్తారు. ఒకవేళ ఆ వైపరీత్యం అనేది ఎక్కువ నష్టాన్ని కలిగిస్తే దాన్ని డిసాస్టర్ అంటారు. డిసాస్టర్ అంటే విపత్తుగా పరిగణిస్తారు. విపత్తులన్నీ వైపరీత్యాలు, కానీ వైపరీత్యాలనే అన్ని విపత్తులు కాలేవు. విపత్తు అనేది వైపరీత్యం ఇప్పుడు చెప్పాను కదండి. ఒక చిన్న ప్రమాదం వైపరీత్యం అయితే అది ఎక్కువ నష్టాన్ని జరిగిస్తే విపత్తు అంటారు. అదే విపత్తులన్నీ వైపరీత్యాలైతాయి. కానీ వైపరీత్యాలన్నీ విపత్తులు కావు. వైపరీత్యం అన్ని కొన్ని విపత్తుల కిందికి రావు. ఒక చిన్న ప్రమాదం జరిగినప్పుడు అది వైపరీత్యం. ఒక చిన్న ప్రమాదం జరిగి అక్కడ ఎక్కువ నష్టాన్ని కలిగించలేకపోతే అది వైపరీత్యంగానే ఉండిపోతుంది. వరదలు అనేవి అమెజాన్ ఫారెస్ట్‌లో సంభవిస్తే అది ఒక వైపరీత్యంగా భావిస్తారు. కానీ ఇవే వరదలు అనేవి చెన్నై, హైదరాబాద్ ఏదైనా పట్టణంలో సంభవిస్తే వాటిని విపత్తులుగా పేర్కొంటారు. భారత ప్రభుత్వం 1997 సంవత్సరంలో జె.సి. పంత్ ఆధ్వర్యంలో విపత్తుకు సంబంధించి ఒక కమిటీని వేసింది. 1997లో జె.సి. పంత్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ, ఆ కమిటీ 1999లో రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చి ఏమన్నదంటే విపత్తులు అనేవి 31గా గుర్తించారు. వాటిలో 5 రకాలుగా విభజించారు. ఈ భూభౌతిక వైపరీత్యాలు, శీతోష్ణ పరమైన వాతావరణపరమైన, జల సంబంధమైన వైపరీత్యాలు, పారిశ్రామిక అనుసంబంధిత వైపరీత్యాలు, ప్రమాదవశాత్తు జరిగే వైపరీత్యాలు, జీవ సంబంధిత వైపరీత్యాలు. వర్నబులిటీ అంటే దుర్బలత్వం. ఒక సాధారణ ప్రమాదాన్ని కూడా అత్యధిక నష్టం కలిగించే ప్రమాదకంగా ఉండే ఆ ప్రాంత పరిస్థితులనే వర్నబులిటీ అంటారు. ఇప్పుడు ఒక సాధారణ ప్రమాదం, చిన్న ప్రమాదం జరిగినప్పుడు అది అత్యధిక నష్టాన్ని కలిగించే ప్రమాదంగా ఉంటే ఆ ప్రాంతం యొక్క పరిస్థితులనే వర్నబులిటీ అంటారు. అంటే దుర్బలత్వ స్థితి అని అంటారు. 2001 సంవత్సరంలో గుజరాత్‌లోని భుజ్జి ప్రాంతంలో సంభవించిన భూకంపం వలన ఓల్డ్ సిటీలో న్యూ సిటీ కన్నా ఎక్కువ మంది చనిపోయారు. డిసాస్టర్ రిస్క్ అంటే విపత్తు ముప్పు. ఒక ప్రాంతంలో సంభవించిన వైపరీత్యం ఆ ప్రాంతంలో ఉండే దుర్బలత్వ స్థితి వలన భవిష్యత్తులో ఒక పెద్ద విపత్తుగా మారడానికి అవకాశం ఉండే దానినే డిసాస్టర్ రిస్క్ అని అంటారు. ఒక ప్రాంతంలో సంభవించిన వైపరీత్యం అనేది ఆ ప్రాంతంలో ఉండే దుర్బలత్వ స్థితి వలన భవిష్యత్తు ఒక పెద్ద విపత్తుగా మారడానికి అవకాశం ఉన్నప్పుడు దానినే డిసాస్టర్ రిస్క్ అని అంటారు. విపత్తు ముప్పు అని అంటారు. ఒక విపత్తు సంభవించినప్పుడు దాని వలన ప్రభావిత అయినటువంటి సమాజం కోలుకోవడానికి పట్టే సమయమే ఆ సమయం ఒక కెపాసిటీ అని తెలుపును. ఒక విపత్తు సంభవించినప్పుడు అక్కడ జరిగిన దాని వల్ల ప్రభావం జరుగుతుంది అండి విపత్తు వలన. అప్పుడు అటువంటి సమాజం కోలుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సమయం అనేది పడుతుంది. ఆ సమయమే సమాజం యొక్క కెపాసిటీ తెలుపును. ఇప్పుడు విపత్తు పదజాలం గురించి తెలుసుకుందాం. తర్వాత క్లాసులో విపత్తు నిర్వహణ దశలు గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్